ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్ లేకుండానే క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది ఈ కంటెంట్. దీంట్లో ఇప్పుడు జనరల్గా ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఈ ఫిజికల్ క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని లింకు చేయాల్సిన అవసరం లేదు అని ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. ఎప్పుడు? డిసెంబర్ 1వ తారీఖు నాడు. ఈ ప్రకటించడం వలన ఈ సర్క్యులర్లో ఏదైతే కొత్తగా పేర్కొన్న సవరణలు ఉన్నాయో వాటి మార్పులు ఏందో చూద్దాం. ఈ మినహాయింపు ఏదైతే ఉందో అందరికీ కాదు, భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్ళిన అంతర్జాతీయ వర్కర్లు, అంటే మన వాళ్ళు కాకుండా మన దగ్గర పనిచేసి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినటువంటి అంతర్జాతీయ వర్కర్లు, లేదు విదేశాలకు వలస వెళ్ళి అక్కడ పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులు, విదేశాలకు వెళ్ళి అక్కడ పౌరసత్వం పొంది ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అంటే భారతదేశంలో వాళ్ళ యొక్క, అంటే వేరే దేశస్తులు మన భారతదేశంలో అసైన్మెంట్ పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళినట్టయితే అక్కడ పౌరసత్వం పొందిన వాళ్ళకి, ఆధార్ లేని వాళ్ళకి ఇది వర్తిస్తుందని చెప్పటం. అయితే ఈ ఈపీఎఫ్ఓ ఎంపీ చట్టం ప్రకారము ఉద్యోగులుగా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న, అంటే నేపాల్ కానీ భూటాన్ కానీ ఈ పౌరులు ఈ మినహాయింపుని వినియోగించుకోవచ్చు. అంటే మన బార్డర్ కంట్రీస్ నేపాల్, భూటాన్ అవి అయిన తర్వాత వీళ్ళంతా ఏదైతే ఆధార్ ఉందో ఈ ఆధార్ స్థానంలో పాస్పోర్ట్లు ఉంటాయి వాళ్ళకి. ఈ పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో పౌరసత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలు, వాళ్ళకి ఆల్టర్నేటివ్గా పత్రాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు. అయితే దీన్ని ఏమంటారు? ఈ డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో భాగంగా మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్నటువంటి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలని తనిఖీ చేయాలని, పిఎఫ్ ఖాతా బ్యాలెన్సు 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలు ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ అధికారులను సూచించడం జరిగింది. అయితే ఈ సెటిల్మెంట్ సొమ్మంతా కూడా ఎన్ఈఎఫ్టీ ద్వారానే బదిలీ చేయనున్నట్లు తెలపడం జరిగింది. సింపుల్గా ఏంటిదయ్యా అంటే ఆధార్ లేకుండానే ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ అవుతుంది అనేది ఈ ఒక్క వీడియోలో ఉన్నటువంటి సారాంశం. ఎవరికి? నేపాల్, భూటాన్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఆధార్ ఉండదు. ఎందుకంటే నేపాల్, భూటాన్లో ఉన్నారు కానీ పని కొరకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి లేదు, ఇక్కడ పనిచేసినాక మళ్ళీ అక్కడికి పోయినాక వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది అనమాట సింపుల్గా. ఇప్పుడు అంటే వాళ్ళు ఆ పని కోసం వస్తారు, ఆ పని అయిపోతుంది, వెళ్ళిపోతారు, వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది సింపుల్గా దీని యొక్క అనమాట. దీన్ని మన పని ఏంటిది అంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ మనం మామూలుగా ఆధార్ ఉండి ఇండియాలోనే ఉండి ఉన్న వాళ్ళకి ఇవి వర్తించదు. ఇది సింపుల్గా. అయితే ఈపీఎఫ్లోనే ఇంకో కంటెంట్ ఉంది, అది కూడా మీకు దీంట్లోనే కలిపి చెప్పడం జరుగుతుంది. అయిన తర్వాత అదేంటిదో చూద్దాం. సెటిల్మెంట్ తేదీ వరకు కూడా మన ఖాతాలో ఏదైతే ఫండ్ ఉంటుందో దానికి వడ్డీ కూడా వస్తుంది, ఇవ్వాలి వడ్డీ అని ఈపీఎఫ్ఓ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈపీఎఫ్ఓ సిబిటి. ఈ ఈపీఎఫ్ఓ సిబిటి ఏంటంటే ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్ విషయంలో వడ్డీ చెల్లింపులు సంబంధించి ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, సిబిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపై ఎవరైతే ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకుంటారో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకునే తేదీ వరకు కూడా వడ్డీ ఇవ్వాలి. ఏ రోజు వరకు వాళ్ళు పైసలు తీసుకుంటారో ఆ రోజు వరకు వడ్డీ కట్టాలి అనేది నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ సెటిల్మెంట్ ఏదైతే ఉందో
ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ చెల్లించే విధానం ఉంది ఇప్పుడు. అయితే ఇప్పటి నుండి ఏదైతే సెటిల్మెంట్ తేదీ వరకు, అంటే 24వ తేదీ వరకే కాకుండా సెటిల్మెంట్ ఎప్పుడు జరిగితే అప్పటి వరకు మనకు వడ్డీ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే ఆర్థికంగా ప్రావిడెంట్ ఫండ్ ఎవరైతే చందాదారుడు ఉండో ఆయనకి ప్రయోజనాలు కలుగుతుంది, ఆయనకు కొంచెం వడ్డీ కూడా వస్తుంది. దీంతో పాటు ఫిర్యాదులు తగ్గుతాయని ఒక అభిప్రాయపడటం జరిగింది. దీన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 236వ సిబిటి సమావేశంలో ఈ నిర్ణయం వెలువడటం జరిగింది. దీంతో పాటు మరిన్ని నిర్ణయాలకి ఈ సిబిటి బోర్డు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఏంటిది, ఆర్థిక భారం నుంచి తప్పించుకోవటం, ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థతో రిజిస్టర్ కాకపోవటం, ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేతలకు పాల్పడే సంస్థలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సిబిటి నిర్ణయించడం జరిగింది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఆమ్నెస్టీ స్కీమ్ అనమాట 2024 తీసుకురావాలని కేంద్రానికి ప్రతిపాదించడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఆయా సంస్థలు ఉన్నాయో ఎలాంటి పెనాల్టీలు ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వివరాలు వెల్లడించే అవకాశాలు దీని ద్వారా కల్పించనున్నట్టు జరగటం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆన్లైన్లోనే డిక్లరేషన్ ఈ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్లో ఏదైతే ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ అంటాం అనమాట, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ఈ స్కీమ్ ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో డిసెంబర్ నెలాఖరులో కేంద్రం ఈ స్కీమ్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడిఎల్ఐ ఈ సిబిడిటిని పొడిగించడం జరిగింది. 2024 ఏప్రిల్ 28 నుంచి ఇది అమలు చేస్తున్నామని నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అయితే చందాదారుడు మరణిస్తే ఈ స్కీమ్ కింద 2.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు బీమా కూడా వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. అయితే దేశం నుంచి ఎక్కడి నుంచైనా ఈ పెన్షన్ పొందటానికి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ ఇది తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో మరో 20 ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా రెండో దశ చేపట్టనున్నారు. ఇది 2025 జనవరి 1 నుంచి, ఇప్పుడు మనం డిసెంబరులో ఉన్నాము, 2025 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇది మనకొక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్. ఎవరైతే సెటిల్మెంట్ తేదీ వరకు ఉంటారో వాళ్ళకు వడ్డీ వస్తుంది అనేది ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ నుంచి ఉన్నటువంటి విశ్లేషణ. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.